నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మావతి. ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ గారు ఉన్నారు. మరి ఆయనతో మాట్లాడి మీనరాశి వారికి ఉగాది నుంచి ఉగాది వరకు చూసుకున్నట్టయితే కనుక అసలు ఎటువంటి ఫలితాలు ఉంటాయి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి మీరు కూడా వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి. నమస్కారం సార్. నమస్కారం మా పద్మావతి. సార్, మీనరాశి వారికి ఉగాది నుంచి మనకి నూతన సంవత్సరం అనేది వస్తుంది. అయితే విశ్వావసు నామ సంవత్సరం అనేది మనకి ప్రారంభం కాబోతుంది. దాంతోపాటుగా గ్రహాలు కూడా షష్టగ్రహ కూటమి వస్తుంది. గ్రహాల అనుకూలతలు ఏ విధంగా ఉంటాయి, మరి ఈ మీనరాశి వారికి ఎటువంటి ప్రభావితం అనేది చూపిస్తుంది అంటారు? మనకి ఈ మార్చి 30, 2025 సంవత్సరం తర్వాత నుంచి మనకు ఉగాది వచ్చేస్తుంది. అప్పుడు దాకా క్రోధినామ సంవత్సరం అన్నాం, ఇప్పుడేమో విశ్వావసునామ సంవత్సరం వచ్చేసింది. కాబట్టి విశ్వావసునామ సంవత్సరం అంటే ఏమిటి? అందరికీ సంపదల్ని, డబ్బుని, ఆరోగ్యాన్ని అన్నిటినీ ఇచ్చేదాన్ని. మరి క్రోధినామ సంవత్సరం అంటే ఏంటి? అందరికీ కోపాలని, కోపతాపాలని, పట్టుదలని, పనికిమాలని అన్నీ కూడా ఇచ్చేది. మీనరాశి వారికి ఇప్పుడు మనకి ఈ యొక్క మార్చి 29 తర్వాత షట్గ్రహ కూటమి అంటే 6 గ్రహాలు ఒకే కక్షలోకి వచ్చేస్తున్నాయి. శుక్రుడు, బుధుడు, శని, రాహు, కేతు వీళ్ళంతా ఒకే కక్షలోకి వచ్చేయడం వల్ల వీళ్ళందరికీ కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. మెయిన్గా మన శుక్రుడు జన్మరాశిలోకి వస్తున్నాడు. కాబట్టి వీళ్ళకి ఈ మీనరాశి వాళ్ళందరికీ కూడా ఈ యొక్క షట్గ్రహ కూటమి వల్ల ప్రేమించాలని అనిపిస్తూ ఉంటుంది మనస్సు. ఎక్కువ మెయిన్ ప్రేమకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. మీనరాశి వాళ్ళందరికీ ఆల్రెడీ ఉద్యోగాలు వచ్చేసినాయి. రానటువంటి వాళ్ళకి ఉద్యోగాలు ఏలినాటి శని బాగా జరుగుతుంది కాబట్టి ఉద్యోగాలు వచ్చేస్తాయి. ఇది మెయిన్ ఏంటమ్మా? ఏలినాటి శని ఎక్కువగా పీడిస్తుందా అంటే సెకండ్ ప్రిఫరెన్స్లో ఉన్నారు. ఇప్పుడు మేషరాశి వాళ్ళకి అంటించారు వీళ్ళు. కాబట్టి ఈ సంవత్సరంలో మేషరాశి వాళ్ళకి అందుకనే డౌన్ అయిపోయింది పరిస్థితి. ఇప్పుడు వీళ్ళకి నో ప్రాబ్లం. మీనరాశి వాళ్ళకి వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నా, మేము ఆఫీస్కి వచ్చి చేస్తామంటే నో, యూ కంటిన్యూ ఫ్రమ్ హియర్ అంటారు. విదేశాలకు వెళ్ళాలని తెగ ప్రయత్నిస్తున్నటువంటి ఈ మీనరాశి వాళ్ళందరికీ కూడా విదేశాలకి వీళ్ళకి రావడానికి అవకాశాలు ఉన్నాయి. తర్వాత ఇక ధనాన్ని బాగా ఇబ్బడి ముబ్బడిగా సంపాదించేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఫ్రెండ్స్కి అధిక ప్రాధాన్యత ఇచ్చి, బంధువులకి అధిక ప్రాధాన్యత ఇచ్చి చాలా ఉన్నతంగా గొప్పగా వీళ్ళు చూసుకునేటటువంటి అవకాశాలు వీళ్ళు ఉన్నాయి. విద్యార్థులు ఫెయిల్ అయిపోతారంతే. ఎందుకంటే ఏలినాటి శని ఒకటి, రెండవది గురుబలం లేదు అసలు వీళ్ళకి. కాబట్టి చాలా జాగ్రత్తగా చదవాలి, పాస్ అవ్వాలనుకునేటటువంటి వాళ్ళు. బ్యాక్లాగ్స్ అన్నీ కూడా చాలా ఉండిపోతాయి మొత్తం. అలాగే వివాహాలు కానటువంటి వాళ్ళకి అక్కడికి వెళ్ళి పెళ్లి చూపులు చూసుకుంటారు. పెళ్లి చూపులు చూసుకున్న వాళ్ళు పెళ్లి చూపులు చూసుకున్నట్టు ఉండాలి. అలా కాకుండా తర్వాత ఏం చేస్తారు? ఫోన్ టాకింగ్, రోజు గంటలు టాకింగ్. వీళ్ళ గుట్లు వాళ్ళకి, వాళ్ళ గుట్లు వీళ్ళకి, వీళ్ళ లోపాల వాడికి, వాళ్ళ లోపాలు వీళ్ళకి అర్థమైపోయి పెళ్లి క్యాన్సిల్ అయిపోతుంది. పెళ్లి రేపనగా వీళ్ళు క్యాన్సిల్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. సో ఇవి తగ్గించాలి. ప్రీ వెడ్డింగ్లు, ప్రీ శోభనాలు ఇలాంటివన్నీ కూడా తీసి అవతల పడేసేయాలమ్మా. తీసి పడేయడం వల్ల వీళ్ళకి స్థిరత్వం అనేటటువంటిది కంపల్సరీ లాభాల బాటలో ఈ యొక్క మీనరాశి వాళ్ళు వెళతారు. ఇక వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాలలోకి వచ్చేసరికి బ్రహ్మాండంగా వీళ్ళు రాణింపు ఉంటుంది. అండ్ కిరాణా వ్యాపారాలు, బట్టల వ్యాపారాలు, హాస్టల్ వ్యాపారాలు, ఈ బిజినెస్లన్నీ కూడా చాలా బ్రహ్మాండంగా చేస్తారు. అసలు హోటల్ ఇండస్ట్రీలో, హోటల్ మేనేజ్మెంట్లో ఉన్నటువంటి పిల్లకాయలు కూడా మంచి జాబులు రావడానికి అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా ఫైన్ ఆర్ట్స్లో వీళ్ళ శిల్పాలు ఇవన్నీ కూడా ఫైన్ ఆర్ట్స్లు ఉంటాయి. చిత్రలేఖనము, సంగీతము, సాహిత్య రంగాలలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా వీళ్ళకి బ్రహ్మాండమైనటువంటి రిజల్ట్ వీళ్ళకి రావడానికి అవకాశాలు ఉన్నాయి. మంచి ఉద్యోగాలు ఇవన్నీ కూడా. అలాగే ఇళ్ళు లేనటువంటి వాళ్ళంతా కూడా ఇళ్ళు కొనేస్తారు ఈ మీనరాశి వాళ్ళు. స్థలాలు లేనటువంటి వాళ్ళంతా కూడా స్థలాలు కొనేస్తారు. వాహన యోగాలు లేనటువంటి వాళ్ళంతా కూడా వాహనాలు కొంటారు. కొన్న 3 నెలలకి కాళ్ళు విరగొట్టుకుంటారు. కాబట్టి ర్యాపిడోలు ఇలాంటివి ఎక్కకూడదు వీళ్ళు. తర్వాత ముఖ్యంగా బైక్స్ ఎక్కువ వాడకూడదు. ఇలాగ ఈ యొక్క ప్రయాణాల విషయంలో చాలా జాగ్రత్తగా మనకు అనుకూలమైనటువంటి రాసుల వాళ్ళు, మనకు అనుకూలమైనటువంటి నక్షత్రం వాళ్ళు మాత్రం చేస్తే వాళ్ళు ఆ డ్రైవింగ్ చేస్తే వాళ్ళ బళ్ళు మాత్రం ఎక్కాలి. లేకపోతే ఏలినాటి శని ఎప్పుడు కాలు విరగొట్టేద్దామా అని చూస్తూ ఉంటుంది. ఇక ప్రేమ వ్యవహారాల్లోకి వచ్చేసరికి ఏలినాటి శనిలో భ్రష్టత్వం చేసేయాలి వీడిని. కాబట్టి ప్రేమలు, అక్రమ సంబంధాలు తగిలిచ్చేయడానికి చూస్తూ ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి అలాంటి వాటికి గురి కాకుండా. అండ్
ఈ యొక్క మీనరాశి వాళ్ళు అసలే చపల చిత్తులు కాబట్టి ప్రేమ వ్యవహారంలో టపీమని పడిపోవడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండాలి. ఇక వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో తిరుగులేదు. ట్రాన్స్ఫర్లు వీళ్ళకి కావాల్సిన చోటకు వస్తాయి. అండ్ బిల్ కాంట్రాక్టర్స్ గవర్నమెంట్లో ఆర్ఎండ్బి, రైల్వే ఇలా కాంట్రాక్ట్ వర్కులు చేస్తున్నటువంటి వాళ్ళు ఉంటారు, ఇరిగేషన్ వాళ్ళని. వాళ్ళ బిల్స్ అన్నీ కూడా టైంకి రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఏలినట్స్ అని కొంచెం కష్టపడతారు, కొంచెం లేటుగా వచ్చినా మొత్తం మీదంతా కూడా రావడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి నూతన వస్త్ర అలంకరణ, సెంట్లు కుట్టుకోవడాలు ఇలాంటివన్నీ కూడా బ్రహ్మాండంగా చేస్తారు. కాబట్టి ఫారెన్ వెళ్ళాలి అనుకునేటటువంటి వాళ్ళకు కూడా మంచి అవకాశాలు ఉన్నాయి. పిల్లలు లేనటువంటి వాళ్ళకి పిల్లలు పుడతారు. ఆ పిల్లల్ని చూసి వీళ్ళు చాలా ఎంతో సంతోషంగా వీళ్ళు ఉండడం అనేటటువంటివి జరుగుతాయి. దూరపు బంధువుల మరణాలు వింటారు. అండ్ అనేకమైనటువంటి పెళ్ళిళ్ళకి, అనేకమైనటువంటి శోభనాల ఫంక్షన్లకి, అనేకమైనటువంటి పెద్ద మనుషుల ఫంక్షన్లకి, ఇలా ఫంక్షన్ల మీద ఫంక్షన్లు. ఈ ఫంక్షన్లు ఎక్కువైపోయినారా అంటే ఎక్కడో వదిలేసిన ఫ్రెండ్, ఎక్కడో వదిలేసిన బీరకాయ పీచుతో ఉన్నటువంటి బంధువులు, వాళ్ళు టపీమని ముసలోళ్ళు, 90 సంవత్సరాల ముసలోళ్ళు టపీమని వెళ్ళినా సరే వీళ్ళు చక్కగా అటెండ్ అవుతారు. అంత మానవత్వం అనేటటువంటిది ఈ మీనరాశి వాళ్ళకి ఎక్కువైపోద్ది. దానివల్ల ఏమవుతుంది, మరి వెళ్ళాలంటే డబ్బులు అవుతాయి కదా, కారులో అన్నా వెళ్ళాలా, ట్రైన్లో అన్నా వెళ్ళాలా, అప్పుడు డబ్బులు ఖర్చు అవుతాయి కదా, కాస్త అప్పుల పాలవడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇలాంటివన్నీ కూడా అధిగమించడానికి చక్కటి బిజినెస్లు చేస్తారు వీళ్ళు. అండ్ బిజినెస్లు చేయాలి అనేటటువంటి ఆలోచన వీళ్ళకి ఎక్కువైపోతూ ఉంటుంది. అండ్ ప్రేమ వ్యవహారాల జోలికి వెళ్ళకుండా వీళ్ళు కనుక చూసుకున్నట్లయితే కొంచెం బాగుంటుంది, కొంచెం స్థిరంగా ఉంటారమ్మా. ఆడవాళ్ళ మనస్తత్వాల దగ్గరికి వచ్చేసరికి వీళ్ళకి ఎలా ఉంటుంది అంటే, ఏమంటే మా ఇంట్లో మా అత్తగారు వాళ్ళు, మా ఆడపడుచులు మమ్మల్ని గౌరవిస్తున్నారండి, అడిగి కాస్త పనులు చేసి పెడుతున్నారండి అని చెప్పి వాళ్ళు కొంచెం ఊరట చెందుతూ ఉంటారనమాట. అంటే ప్రతి పని కూడా ఇన్ టైం పూర్తి చేయాలని అస్తమానం టైం చూసుకుంటూ ఉంటారనమాట ఈ మీనరాశి వాళ్ళంతా కూడా. అండ్ ఈ టైంలో చక్కగా అనుకున్న పనులన్నీ కూడా అనుకున్నట్టు చకా వీళ్ళు పూర్తి చేసేయడం అనేటటువంటిది జరుగుద్దమ్మా. శృంగారానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు, అలంకరణకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. మొగుడిని బుట్టలో వేసుకోవాలని బాగా తయారవుతూ ఉంటారు. అండ్ బాగా అలంకారాల నుంచి పూలని బట్టల్ని వేసుకుంటే పవరమ్మ. భర్త చెప్పేటటువంటి మాటలు, భర్తకు అనుగుణంగా వీళ్ళు నడుచుకుంటే వాళ్ళు బుట్టలో పడతారమ్మా. ఈ విషయాన్ని మీనరాశి వాళ్ళు శుభ్రంగా తెలుసుకొని భర్త మనసుకి అనుగుణంగా నడుచుకుంటే బాగుంటుందమ్మా. గురుగారు, అయితే మీనరాశి విషయంలో కనుక చూసుకుంటే కనుక కొంచెం మిశ్రమ ఫలితాలు అనేవి కనిపిస్తున్నాయి కాబట్టి ఏమేం పరిహారాలు పాటించాలంటారు వీళ్ళు ఖచ్చితంగా? మనకు ఉన్నదే బిగ్ బాస్ శని, ఏలినటి శని. కాబట్టి శని జపం చేసుకోవాలా, శని స్తోత్రాలు చదువుకోవాలా, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోవాలా. అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని వీళ్ళ ఇళ్లలో జరిపించుకోవాలి. అంతేకాకుండా మనం నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణలను రోజుకు 108 సార్లు చేయాల్సిందేనమ్మా. కనీసం శనీశ్వరుడికి చేయాల్సిందే. శనీశ్వరుడు జగద్గురు అమ్మ. ఆయన ఓం శనిశ్చరాయ నమః అనే మహామంత్రంతో వీళ్ళు చక్కగా ప్రదక్షిణలు చేసుకుంటూ ఆ శనీశ్వరుడి పైన చక్కగా వీళ్ళు నువ్వుల నూనెతో అభిషేకం వీళ్ళు సొంతంగా చేసుకోవచ్చమ్మా. ఎవరు ఆడవాళ్ళు చేయకూడదనడానికి వీళ్ళెవరో చెప్పేటటువంటి వాళ్ళు. కాబట్టి ఈ ఆడవాళ్ళు చక్కగా వాళ్ళ చేతులతో వాళ్ళే అభిషేకం చేసుకోవచ్చు. నార్త్ ఇండియాలో వెళ్ళి చూసినట్లయితే వీళ్ళకి అర్థమవుతుంది. అలాగే రావి చెట్టుని తీసుకోవాలమ్మా. రావి చెట్టు దొరకకపోతే జమ్మి చెట్టుని, జువ్వి చెట్టుని తీసుకోవాలా. ఆ చెట్టు చుట్టూ 108 ప్రదక్షిణాలు శనివారం నాడు చక్కగా ప్రదక్షిణాలు చేసుకోవాలమ్మా. నీళ్లు 2 బకెట్లకు తగ్గకుండా నీళ్లు వేసుకోవాలా. ఈ విధంగా చేసుకున్నట్లయితే బ్రహ్మాండంగా ఉంటుందమ్మా వీళ్ళందరి భవిష్యత్తు. చాలా చక్కగా వివరించారు గురుగారు. అయితే మీనరాశి వారికి తగిన జాగ్రత్తలు తీసుకోవడం వల్ల కొంచెం మంచి ఫలితాలు అనేవి చూస్తారు అని అనేసి చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలమ్మా.